సో ఈ కీర్తన యొక్క టైటిల్ ఏం చెప్పండి? ఆవేదన నుంచి ఆనందం. ఈవెన్ మనం హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం ధ్యానించినప్పుడు కూడా అదే ఐడియా మనం చూసాం. ఆవేదనతో భయంతో ప్రారంభిస్తున్న వ్యక్తి ఆనందంతో ముగిస్తాడు. నిజానికి ఈ కీర్తన మనం అర్థం చేసుకుంటేనండి ఇదే సత్యం మన జీవితంలో కూడా నెరవేరుతుంది. ఏంటంటే ఆందోళనతో ఉన్నావా? కాదు, ఆందోళన దేవుడు తీసేసి హృదయాన్ని ఆనందంతో నింపుతాడు. మరి ఆ దేవుని గురించి భక్తుడు అర్థం చేసుకున్న ఈ 8 శ్రేష్టమైన విషయాలు ఏంటండి అని మీరు అడిగితే ఆ 8 విషయాల్ని నేను క్లుప్తంగా మీకు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, భక్తుడు దేవుని గురించి ఇక్కడ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే అపాయం ఉన్నప్పుడు దేవుడే మనకు దాగుచోటు. చెప్పండి, అపాయం ఉన్నప్పుడు దేవుడే మనకేంటండి? దాగుచోటు. దాగుచోటు అంటే అర్థం ఏంటి? దాగుచోటు, ఏదన్నా అపాయం వచ్చింది పరుగుని వెళ్ళి మనం అక్కడ దాక్కుంటాం అన్నమాట, అపాయం నుంచి తప్పించుకోవడానికి. ఇక్కడ మనం అర్థం చేసుకునే సత్యం ఏంటంటే దేవుడే మనకు ఎలా ఉంటాడు? ఆయన దాగుచోటుగా ఉంటాడు. బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో చాలామంది అపాయం వచ్చినప్పుడు పరుగుని వెళ్ళి కొన్ని స్థలాలకి దాక్కోవడానికి వెళ్ళిపోయారు. ఉదాహరణకి మోషే గురించి ఆలోచించండి. మోషే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించడానికి కొంచెం కంగారు పడి ఒక తప్పు చేశాడు. ఏం తప్పు? ఒక ఐగుప్తీయుడిని చంపేశాడు. చంపేసినప్పుడు ఆ విషయం ఫారో వరకు వెళ్ళిపోయిందన్న సంగతి అర్థమైపోయి పారిపోయి ఒక స్థలానికి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడు. ఏ స్థలం, ఏ ప్రాంతం గుర్తుందా మీకు? మిద్యానికి వెళ్ళిపోయాడు. సో మిద్యాన్ ఉన్నది ఏంటంటే ఆయనకి ఒక రకంగా దాగుచోట అనమాట, వెళ్ళి దాక్కుంటున్నాడు అనమాట అక్కడికి వెళ్ళి. మళ్ళీ ఇంకా మీరు అలా గమనిస్తే ఆ దావీదు ఎన్గేది అన్న ప్రాంతానికి, సౌలు నుంచి తప్పించుకొని ఎన్గేది అన్న ప్రాంతానికి వెళ్ళి దాక్కుంటున్నాడు అన్నమాట. ఏలియా గురించి ఆలోచిస్తే ఏలియా యెజబెల్కి భయపడి పారిపోయి హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ అదేంటంటే ఆయనకి దాగుచోటు. పాత గ్రంథంలో కూడా రండి ఒక పదం మనకి పరిచయం అవుతూ ఉంటుంది. అదేంటంటే ఆశ్రయపురాలు. చెప్పండి, ఆశ్రయపురాలు. ఇంగ్లీష్లో సిటీ ఆఫ్ రెఫ్యూజ్ అంటారనమాట. ఆ స్థలాలు ఎలాంటివంటే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడే ఏర్పాటు చేయమన్నాడు. సపోజ్ ఒక ఆయన ఉన్నాడు, పొరపాటున ఏదో చేయి తగిలి ఏదో అంటే సపోజ్ అనుకుందాం మేడ మీద ఏదైనా పోరకుండా ఏదో పెట్టుకున్నాడు, చేయి తగిలి పడిపోయింది, కింద ఆయన వెళ్తుంటే అతను నెత్తి మీద పడింది, తల పగిలి చచ్చిపోయాడు అనుకుందాం. సో అది కావాలని చేసిన పని కాదు, అనుకోకుండా జరిగిపోయింది. మరి ఈ లోపల జనాలేమో ఇతనే చంపాడని చెప్పి ఇతన్ని అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు ఈయన ఏం చేయాలి తెలుసా? పరుగుని వెళ్ళిపోయి ఎక్కడ దాక్కోవాలి? ఆశ్రయపురానికి వెళ్ళిపోవాలన్నమాట. ఆశ్రయపురానికి వెళ్ళిపోయినప్పుడు అతన్ని ఇంకెవరు ఏమీ చేయకూడదు అన్నమాట. ఇందుకే అది అన్నీ మీరు ఎక్కడ చూస్తున్నారు, ఎక్కడ చెప్తున్నారండి అంటే మీరు చూడండి, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం, తెలియకే పొరపాటున నరహంతకుడు పారిపోవుటకు ఆశ్రయపురాలను ఏర్పరచుకున్నవారు. ఏ పురాలవే? ఆశ్రయపురాలు. అంటే అక్కడికి వెళ్ళిపోతే ఎవరు ఏమీ చేయకూడదు అనమాట. తర్వాత తన బాధ ఏంటో తను చెప్పుకొని ఇలాగ అనుకోకుండా జరిగిందండి అని చెప్పి తను వ్యక్తపరచవచ్చు అనమాట. తన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. నిజానికండి ఇవన్నీ కూడా మనకు దేవుని గురించి ఒక నేర్పిస్తున్నాయి. ఏంటంటే దేవుడే మన జీవితానికి ఆశ్రయం లేదా దాగుచోటు. ఇక్కడ 16వ అధ్యాయం 1వ వచనంలో అదే మాట మనం చూస్తాం. దేవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నీ శరణజొచ్చి, శరణం అన్న మాట అర్థమైన ఆశ్రయం, శరణం. ఇంగ్లీష్లో రెఫ్యూజ్ అంటాం అనమాట. అక్కడికి వెళ్ళి దాక్కోవచ్చు, దాగుచోటు అని అర్థం. నిజానికి మనకు వచ్చిన అతి పెద్ద అపాయం ఏంటంటే ప్రాణాపాయం కాదు, దేవుని ఉగ్రతే. దేవుడు మన చేసిన పాపాన్ని బట్టి ఆయన ఉగ్రత మన పైన ఉంది. దేవుడు ఆ గొప్ప ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి యేసు ప్రభువే మనకు దాగుచోటుగా ఆయన ఉన్నాడు. మనం వెళ్ళి ఆయనలో ఉన్నాము. ఆయనలో ఉన్నప్పుడు ఆ ఉగ్రత మనకు రాదన్నమాట. నోవా ఓడలో ఉన్నాడు, బయటేమో ఉగ్రత, లోపలేమో భద్రత ఉంది. చూడండి, నేను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు అక్కడ చాలాసార్లు ఒక పదం రాయబడి ఉంటుంది. అదేంటంటే ఆయన యందు
ఆయన యందు, ఆయన యందు కనీసం ఒక 6-7 సార్లు ఆ పదం కనపడదు. ఆయన యందు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఆయన ఆశ్రయించామో, ఎప్పుడైతే ఆయన నమ్ముకున్నామో, ఆయనలో ప్రవేశించామో మనకేంటో తెలుసా మేలు అని చెప్పి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఎన్ని విషయాలు ఉంటాయి చూడండి. ఆయన యందు, ఆయన యందు అన్నమాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. క్రీస్తు నందు అన్నమాట ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోకంలో సంబంధమైన ఆత్మ విషయమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహం. సో ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడు. ఎవరి యందు? క్రీస్తు నందు అంటే ఆయనలో, ఆయన ఆశ్రయించిన వారికి, ఆయన శరణొచ్చిన వారికి. ఇంకా మీరు అలా కిందకి వెళ్తే 6వ వచనం చూడండి. ఆ ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తికరనట్లు తన విశేష కనికరము చెప్పున చదవండి. సో ఇక్కడ ఏంటంటే ఆ ప్రియుని యందు మనకు కృప. 7వ వచనం చూడండి. క్రీస్తు నందు అన్న మాట ఎక్కడెక్కడ ఉందో చూడండి. పదే వచనంలో ఏముంది? భూమి మీద ఉన్నవే కానీ సమస్త క్రీస్తు. 11వ వచనంలో ఇంకా క్లియర్ వచనం. మరియు క్రీస్తు నందు ముందుగా మనకు మహిమకు కీర్తి కలుగుటకై దేవుడు తన చిత్త ప్రకారం సంకల్పం మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యంగా ఏర్పరచండి. సో ఆయన యందు మనకు ఏం దొరికింది? స్వాస్యం దొరికింది అంటండి. 7వ వచనంలో ఏమో క్షమాపణ, విమోచన దొరికిందని ఉంటుంది చూడండి. దేవుని కృప మహదేశ్వరం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ. సో ప్రతి ఆశీర్వాదం దొరికింది, ఆయన కృప దొరికింది, క్షమాపణ దొరికింది, అంతేకాకుండా స్వాస్యం దొరికింది. 13వ వచనం ఏంటంటే క్రీస్తు నందు ఆత్మచేత ముద్రింపబడ్డాం అని ఉంటుంది చూడండి. మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డాం, సీల్డ్ బై ది స్పిరిట్. సో ఇవన్నీ కూడా క్రీస్తులో ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయించామో మనకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో మొట్టమొదటి పాట మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి. సో అపాయం ఉన్నప్పుడు దేవుడే మనకు దాగుచోటు లేదా ఆశ్రయం లేదా ఆయనే మన శరణం. సో మొట్టమొదటి పాఠాన్ని బట్టి మనం దేవుని ఎంతో మన స్థుతులు క్షమించాలి. రెండో పాఠం మనం నేర్చుకుందాం. ఇంకా ఏ రీతిగా మనం ఆయన్ని మనం ఈ కీర్తన 16వ అధ్యాయంలో మనం దేవుని మనం స్తుతించవచ్చు. రెండో పాఠం ఏంటంటే ఎవరైతే ఆయనకి లోబడతారో వారికి ఆయనే ఆధారంగా ఉంటాడు. చెప్పండి, ఎవరైతే ఆయనకు లోబడతారో ఆయన వారికి ఎలా ఉంటాడు? ఆధారం. ఆధారం ఎలా చెప్పారండి అంటే 16వ వచనం చూడండి. 2వ వచనం, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేశాను. నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదు. నీవే ప్రభుడవు. నీవే ప్రభు అంటే అర్థం ఏంటి? దేవా నాకు నువ్వే ప్రభువి అంటే అర్థం యు ఆర్ మై మాస్టర్, నా యజమానువు నువ్వు, నేను నీకు లోబడుతున్నాను. ఎప్పుడైతే మనం ఆయనకు లోబడ్డామో భక్తుడు అంటాడు నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. ఎవరైతే ఆయనకు లోబడుతున్నారో వాళ్ళకి ఆయన ఎలా ఉంటాడంటే ఆధారం, క్షేమాధారం. ఆధారం అంటే ఏం చెప్పండి? మన భాషలో ఆధారం మనం అంటాం ఏమండి, నాకు ఆ షాపే నాకు ఆధారం అండి అంటే అర్థం ఏంటి? దానివల్ల నేను బ్రతుకుతున్నానండి. ఏమండి, నాకు ఆ ఉద్యోగమే నాకు ఆధారం అండి, లేకపోతే నా బిడ్డలే నాకు ఆధారం అండి, వాళ్ళ మీద నేను ఆధారపడతాను. ఎప్పుడైతే మనం ప్రభువుకు లోబడతామంటే ఇవి కాదంటే మనకు ఆధారం. ప్రభువే మనకు ఎలా ఉంటాడు? ఆయన చూసుకుంటాడు. అసలు బైబిల్లో ప్రభువు మనకు నేర్పించిన సత్యం అనేక చోట్ల మనం చూస్తాం. ఇదే సత్యం. ఎప్పుడైతే నువ్వు నా మాటకు లోబడతావో, ఎప్పుడైతే నా ప్రభుత్వం కిందకు వస్తావో, ఎప్పుడైతే నేను చెప్పిన మాటకు లోబడతావో, ఇంకా నీ సంగతి నువ్వు చూసుకోవసరం లేదు. ఎందుకంటే నీ సంగతి అంతా నేను చూసుకుంటాను. పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక రాస్తున్నప్పుడు అదే సత్యాన్ని నేర్పించాడు.
ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం ఆయన ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తుకు నేను దాసుడును అని ప్రారంభిస్తాడు. యేసుక్రీస్తుకి నేనేంటి? దాసుడు. అంటే దాసుడు అంటే ఏంటి అర్థం? ఆయన నాకు యజమాని, నేను ఆయనకి ఏంటి? దాసుడు. ఆయన ఎలా చెప్తే నేను అలాగా జీవిస్తాను. నేను ఆయనకు లోబడిపోయాను, నా జీవితాన్ని ఆయనకి సమర్పించేసుకున్నాను, టోటల్ సరెండర్ అయిపోయాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఇంకా చావైతే లాభం. అంటే బ్రతుకుతే ఇంకా ఆయన కోసమే నేను బ్రతుకుతాను. అదే ఫిలిప్పీ పత్రిక చివరికి వచ్చినప్పుడు అంటున్నాడు, ఆయన నా ప్రతి అవసరమును తీర్చు. ఎప్పుడైతే మనం ఆయన దాసులు అయిపోతామో ఆయన మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. అదే సత్యాన్ని ఇంకా చాలా చోట్ల ప్రభువు చెప్తున్నాడు. ఎప్పుడైతే నా ప్రభుత్వం కిందకు వస్తావో, నాకు లోబడతావో, నేను నీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. చూడండి మత్తయి సువార్త 6:33 ఏమంటాడు? నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింప. ఆ మాట కూడా అర్థం అదే. ఎప్పుడైతే నేను చెప్పిన మాటకు నువ్వు లోబడతావో, నీకేది అవసరమో అవన్నీ నేను చూసుకుంటాను. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. ఈ మధ్య మనం లూకా సువార్త కదా ధ్యానిస్తున్నాం. లూకా సువార్తలో కూడా ఈ సత్యం వచ్చే ఒక వచనం నాకు జ్ఞాపకం వచ్చింది. అది ఎక్కడంటే లూకా సువార్త 6వ అధ్యాయము. లూకా సువార్త 6వ అధ్యాయము ముందు ప్రభు లూకా సువార్త 6వ అధ్యాయంలో 27వ వచనం నుంచి చూస్తే ప్రభు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. ఎలాంటి ఆజ్ఞలు చూడండి. మీతో చెప్పేది, మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధపెట్టే వారి కొరకు ప్రార్థన చేయండి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వైపుకు రెండవ చెంప త్రిప్పుము, నీ పైబట్టి ఎత్తుకుని పోవానికి నీ అంగీ కూడా అడ్డగింపకము, ఎత్తిపోకుండా చూడండి. సో ఇవన్నీ కూడా మనకి ఏమర్థం అవుతుందంటే ప్రభు మనకి ఇచ్చిన కొన్ని ఆగి. కానీ ఇవి చదువుతూ ఉంటే ఫస్ట్ అనిపిస్తూ ఉంటుంది, అబ్బాబే ఏంటి ఒకటి చెంప మీద కొడుతుంటే తిరిగి కొట్టకూడదా, రెండో చెంప కూడా చూపించాలా, లేకపోతే శత్రువుని ప్రేమించాలా, ఎలాగైతే ఎవడో ఈ లోకంలో బతకలేడండి అన్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నేను నీకు ఎలాగ ఆశీర్వదిస్తాను తెలుసా? 37వ వచనంలో అంటున్నాడు చూడండి, అదే తీర్పు తీర్చుడుగా అప్పుడు మీరు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు, నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరం మోపబడదు, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు, ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడను, అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఈ మాట చూసారా? అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. ప్రభు అంటున్నాడు, నేను నీకు ఎంత ఆశీర్వదిస్తాను తెలుసా? అణిచడం అంటే ఏంటి అర్థం? చూడండి, ఏదైనా బ్యాగ్లో ఏదైనా వస్తువులు వేసాం అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? అణుస్తాం, ఇంకా నొక్కి నొక్కి ఖాళీ చేస్తాం, తర్వాత కుదిలిస్తాం, ఇంకా ఏమైనా ఖాళీ ఉన్నదేమో. అప్పుడు నిండు, ఇక్కడ ఉపయోగించిన మాట ఏంటి? దిగజారునట్లు నిండు కొలతను. దిగజారునట్లు అంటే అర్థం ఏంటి? ఓవర్ఫ్లోయింగ్ అనమాట. ప్రభు అలాగ నీకు ఇస్తాడు. అంటే ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు చేస్తానంటున్నాడు? ఆయన చెప్పిన మాటకు మనం లోబడినప్పుడు. సో మత్తయి సువార్త 6లో అదే చూసాం, అంతేకాకుండా ఫిలిప్పీలో అదే చూస్తున్నాం. సో ప్రభు క్రైస్తవ జీవితాన్ని గురించి ఆయన ఒకటే చెప్తున్నాడు, నేనే నీకు ఆధారంగా ఉంటాను. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే నువ్వు నా మాటకి లోబడతావు. సో రెండో పాట అదే మనం నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే ప్రభు మాటకు మనం లోబడ్డామో ప్రభు అంటున్నాడు, నీ సంగతి నేను చూసుకుంటాను. అసలు దాన్ని బట్టే మనం ప్రభుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలన్నమాట. మొదటి పాట ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఫస్ట్ క్లాస్ నేను నేర్చుకున్నా, ఆపదలు ఉన్నప్పుడు ఆయనే మనకు దాగుచోటు. ఆయనే మనకేంటంటే దాగుచోటు. మనకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మోషే ఉన్నాడు, తను ఫరో నుంచి తప్పించుకోవడానికి పరుగు పరుగున మిద్యానికి వెళ్ళిపోయాడు, దాక్కున్నాడు అక్కడ. ఏలియా ఉన్నాడు, యెజ్బేల్ నుంచి తప్పించుకోవడానికి పరుగు పరుగున ఎక్కడది హోరేబు కొండ దగ్గరికి వెళ్ళాడు. మన జీవితంలో దేవుడే, యేసు ప్రభువే మనకు దాగుచోటు. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఆయనే మనకు దాగుచోటు అన్నట్టు చూసాం. ఇంకో పదం కూడా మనం చూసాం, ఆశ్రయపురం. ఆశ్రయపురం కదండి. ఎక్కడ ఏ వచనం చూసాం మనం?
యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం చూసాం. ఆశ్రయపురాలు ఏర్పాటు చేయి అంటున్నాడు అనమాట. అపాయం వచ్చింది, పరుగు పరుగున వెళ్ళి దాక్కోవడానికి దేవుడే మనకు ఆశ్రయపురంగా ఉన్నాడు. సో మొదటి మాట మనం అది చూసాం. రెండోది ఏం నేర్చుకున్నాం? ఆయనకు లోబడిన వారికి ఆయనే ఎలా ఉంటాడండి? ఆధారం. దేవుడే మనకేంటండి? ఆధారం. మనం ఒకసారి అనుకుంటామండి, ఆయనకు లోబడి ఆయన మీద ఆధారపడడం ఏంటండి? మనం బతకలేవా? నా కాళ్ళ మీద నేను బతకగలనండి అనుకుంటాం. అది అంతకన్నా వెర్రి మాట ఇంకోటి ఏమీ లేదండి. మనం కాదు, సొలొమోన్ అన్నాడు ఒక మాట, ఏంటో తెలుసా? నిజానికి సొలొమోను తన కాళ్ళ మీద తను నిలబడగలడా? సొలొమోన్, మీరు కాదు నేను కాదు, ఎవరు? సొలొమోన్ తన కాళ్ళ మీద తను నిలబడగలడా అంటే ఎందుకు నిలబడలేడు? తెలివితేటలు ఉన్నాయి, ఆయనంత జ్ఞానవంతుడు ఎవడు లేడు. డబ్బు ఏమైనా తక్కువ? బోళంత ధనం, అధికారం, రాజు. తన కాళ్ళ మీద తను బతకగలడు హ్యాపీగా, ఎవరి మీద ఆధారపడకుండా ఆయన కానీ బతకగలడు. ఆయన అంటాడు ఒక మాట, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం బాబు? మీరు నేను అనేస్తాం అజ్ఞానంలో, నా కాళ్ళ మీద నేను బతికేయగలనండి, నేను సంపాదించేస్తానండి, నేను బతికేస్తానండి అంటే అంతకన్నా వెర్రి మాట ఇంకోటి ఏమీ లేదు. ఆయన సెలవు లేకుండా నువ్వు బతకలేవు. అదే సొలొమోను సామెతలు 3వ అధ్యాయం కూడా రాస్తున్నాడు చూడండి. అదే ఐడియా వచ్చే సత్యాలు కొన్ని రాశాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుతాము. చాలా విలువైన మాటలు అవి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎందుకు ఆయన మీద నమ్మిక ఉంచాలి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? త్రోవలు సరళం చేయడం అంటే అర్థం ఏంటంటే జీవితంలో విజయాన్ని ఇవ్వటం. త్రోవ సరళం అయిపోయిందంటే అర్థం ఏంటంటే సక్సెస్, విజయం ఇవ్వటం అన్నమాట. ఏది చేస్తున్నా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నాం అండి, అన్నీ క్లోజ్ అయిపోతున్నాయండి. ఏది ప్రారంభిస్తున్నా అది అన్నీ కూడా సక్సెస్ కనిపించట్లేదు, విజయం కనిపించట్లేదండి, సఫలం అన్నది లేదండి అంటే దేవుడు ఒప్పుకోవాలి. అందుకోసం అంటున్నాడు, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకొనక యెహోవా మీద ఆధారపడు, ఆయన యందు నమ్మిక ఉంచు. ఎందుకంటే ఆయన ఇవ్వాలి నీకు ఏదన్నా. అది ఎప్పుడు సాధ్యమంటే నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏది నాకు లేదు. ఎప్పుడైతే నువ్వు ఆయన అధికారం కిందకు వస్తావో, ఆయనకు లోబడిపోతూ ఉంటావో, ఆయన నీ మార్గాలను ఏం చేస్తాడు? ఆయన సరళం చేస్తాడు. ఇంకా కిందన అంటున్నాడు 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోదు. అబ్బా, ఆ ఒక్క లైన్ మన అందరినీ ఆలోచింపజేయాలి. మనం అందరం ఏమనుకుంటాం? నేను చాలా తెలివైనోడండి, నాకు తెలుసండి. అందులో యవనస్తులు ఇంకా చాలా బాగుంటారు ఈ మాటలు, నాకు తెలుసులే, నాకంతా తెలుసు కదా. సో నేను జ్ఞానిని కదా నువ్వెప్పుడు అన్నారు. ఈ మాట ఎవరంటున్నారు? సొలొమోన్ ప్రపంచంలో అంతకన్నా జ్ఞానవంతుడు ఎవరు లేరన్నమాట. దేవుడిచ్చిన జ్ఞానంతో ఆయన అన్నమాట, నేను జ్ఞానిని కదా నువ్వెప్పుడు అనుకోవద్దు. నాకెంత జ్ఞానం దేవుడిచ్చినా నేను కూడా జ్ఞానిని కాదు. మళ్ళీ అంటున్నాడు, నేను జ్ఞానిని కాదు నువ్వు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము, యెహోవా యందు భయభక్తులు చెడుతనం విడిచిపెట్టు అంటే అది కూడా అంతే. నీవే ప్రభుడు, నువ్వు ఏదొద్దంటే నేను మానేస్తాను నాయన, అలా లోబడు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ రాబడి అంతట్లో ప్రతిఫలమా నీ ఆస్తికి భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగుల నుండి క్రొత్త ద్రాక్షాసం పైకి పొర్లి పారు. వా, ఇవన్నీ కూడా భక్తుడు ఒకటే నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆయనకు లోబడిపోతామో, ఆయన అధికారం కిందకు వచ్చేస్తామో, ఆయనే మనకు ఆధారంగా ఉంటాడు. ఆయనే మనకు ఆధారం. 2 శ్రేష్టమైన పాఠాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏం నేర్చుకున్నాం? ఆపదలు ఉన్నప్పుడు దేవుడే మనకు దాగుచోటు, ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది ఏం నేర్చుకున్నాం? ఆయనకు లోబడిన వారికి ఆయన ఎలా ఉంటాడు? ఆధారంగా ఉంటాడు. సో మూడోది దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకు దేవుని బిడ్డల పట్ల ప్రేమను ఇచ్చినందుకే మనం దేవుని మన స్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డల పట్ల మనకేమి ఇచ్చేటట్టండి? ప్రేమనిచ్చేటట్టండి. అందుబట్టే మనం దేవుని స్తుతులు మనము చెల్లించాలి. ఇది కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో మనం 3వ వచనం చూద్దాం. నేను ఇలాగా అందును,
భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. వావ్! భక్తుడు అంటున్నాడు, దేవుని బిడ్డల పట్ల నాకు ఎంతో ప్రేమ వచ్చింది. భూమి మీద ఉన్న భక్తులే నాకేంటి? శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. సో ఇది ఒక విశ్వాసులకు ఉండే లక్షణం. ఇది చెప్పండి, విశ్వాసులకు ఉండే లక్షణం. విశ్వాసులు సహజంగానే దేవుని బిడ్డలను ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఇంతకుముందు లేని ప్రేమ పుట్టుకొస్తుంది అనమాట. ఇది నా కుటుంబం అని, వీళ్ళు నా సహోదరులు అండి, వీరు నా సహోదరులు అండి, ఇది నా దేవుడిచ్చిన కుటుంబం అండి, ఒక ప్రత్యేకమైన ప్రేమ వచ్చేస్తుందండి. ఇది ఎప్పుడంటే తెలుసా? రక్షింపబడిన రోజున దేవుడు ఆ మార్పు మనలో తీసుకొస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తాం, అంతేకాకుండా దేవుని బిడ్డలను మనము ప్రేమిస్తామండి. అసలు ఆ లక్షణం మనలో వచ్చిందంటే మనకు ఒక నిశ్చయత వస్తుంది మనలో. ఏంటంటే నేను కూడా రక్షింపబడ్డాను, నేను రక్షింపబడ్డాను. ఇది ఎలా చెప్పారండి అంటే మీరే చూడండి, 1 యోహాను 3:14. 1 యోహాను 3:14. 1 John chapter 3 verse 14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. చాలు చాలు, అదే కావాలి. ప్రేమ లేనివాడు మరణమునందు నిలిచినాడు. అంటే నువ్వు రక్షింపబడ్డావు అంటే ఒక లక్షణం ఏంటండి? మనం సహోదరులు ఏం చేస్తామంటండి? ప్రేమిస్తాం. వీ విల్ లవ్ అవర్ ఫెలో బ్రదర్ని, రక్షింపబడిన తోటి విశ్వాసుల్ని ప్రేమిస్తాం. అలా ప్రేమిస్తున్నాం అంటేనే మనం నిజంగా మరణంలో నుంచి ఎందులో దాటామంట? జీవంలో దాటాం. రక్షింపబడ్డామని లక్షణం అంటండి. అంటే ఒక వ్యక్తి రక్షింపబడ్డాడంటే చాలా లక్షణాలు కనబడతాయి. ఆ లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే తోటి విశ్వాసుల్ని ప్రేమిస్తాడు. భక్తుడు అందుకోసం ఇక్కడ అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు. సో మనకు కూడా తోటి విశ్వాసుల మీద ప్రేమ ఉంది అని అంటే మనకు అర్థమైపోతుంది ఏంటంటే నేను నిజంగా రక్షింపబడ్డాను. ఇంకో విషయం చెప్తాను, ఒక జాతి పక్షులు ఎప్పుడు కలిసే ఉంటాయి. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఇంగ్లీష్లో అంటాం. అంటే కాకులన్నీ కలిసే ఉంటాయి, పావురాలన్నీ కలిసే ఉంటాయి, చిలకలన్నీ కలిసే ఉంటాయి. ఎందుకంటే అలా ఉంటాయండి అంటే అవన్నీ కూడా ఒకే జాతి పక్షులు అన్నమాట. విశ్వాసులు ఎప్పుడు కలిసే ఉంటారన్నమాట. ఆదివారం వచ్చేటప్పటికి మనకు ఎలా ఉంటుందంటే, అబ్బా నా కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా తోటి విశ్వాసులు కలడానికి వెళ్ళిపోతున్నాను, ఆ ఎక్సైట్మెంట్ మనకు ఉంటుంది అన్నమాట. అది ఎందుకంటే మనలోకి వచ్చింది అని అంటే మనం రక్షింపబడ్డాం. ఒకసారి నేను ఫారిన్ కంట్రీ వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో నా పక్కన ఒక ఆయన బైబిల్ తీసి చదువుకుంటున్నాడు అనమాట. చదువుతా ఉంటే నేను చూసి, నేను బిలీవర్ అండి, నేను రక్షింపడ్డాను అనేటప్పటికి మా ఇద్దరు మొక్కలు సంతోషం వచ్చేసింది. ఏదో చుట్టాలు కలిసినట్టుగా అంతగా సంతోషం అనమాట. అంటే మీరు నేను ఒకే ప్రభుని సేవిస్తున్నాం, ప్రభు బిడ్డలం అన్న ఆప్యాయత వచ్చేసింది అనమాట. సో బిలీవర్స్ ఎక్కడ కలిసినా సరే అదొక ప్రత్యేకమైన ప్రేమ వచ్చేస్తుంది. ఇది ఎందుకు వచ్చిందండి అంటే భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు అంటున్నాడు అనమాట. సో దిస్ ఈజ్ అ మార్క్ ఆఫ్ అ బిలీవ్. కొలసీ పత్రిక 1:4 కూడా ఈ సత్యం ఉంటుంది చూడండి. కొలసీ పత్రిక 1:4, కొలాషియన్స్ 1:4. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు. చూడండి, ఇక్కడ ఒక విశ్వాసకు ఉంటే 3 లక్షణాలు ఇక్కడ చూపిస్తున్నాడు. అందులో ఒక లక్షణం ఏంటంటే పరిశుద్ధులందరి ఎడల మీకున్న ప్రేమ. చూడండి, ఏంటి ఆ 3 లక్షణాలు చెప్పగలరా? 4వ వచనం, క్రీస్తు యేసునందున్న మీకు కలిగి ఉన్న విశ్వాసము, పరిశుద్ధులందరి మీద మీకు ఉన్న ప్రేమ. మేము విన్నప్పుడు ఆ పైనేమో నిరీక్షణ అని కూడా ఉంటుందండి. చూడండి 3వ వచనం చివరన, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. సో 3 లక్షణాలు కనపడతాయి ఒక విశ్వాసంలో. ఏంటి? నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ. ఫెయిత్, హోప్ అండ్ లవ్. ఈ ప్రేమ ఎవరి మీద ప్రేమ? ఎక్కడ? పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. ఇప్పుడు చెప్పండి, రక్షింపబడ్డ వాడికి ఖచ్చితంగా కనిపించే లక్షణం ఏంటి? ప్రభు బిడ్డల పట్ల ప్రేమ. సరే, వేరే లక్షణాలు ఉన్నాయి, కానీ మన కాన్సన్ట్రేషను పరిశుద్ధులు అందరి ఎడల ఉండే ప్రేమ.
సపోజ్ మీ ఇంట్లో ఏదైనా మంచి ఫంక్షన్ జరుపుకుంటున్నారనుకోండి, పెళ్ళో లేకపోతే పుట్టినరోజు ఏదో, మనసులో ఎలా ఉంటుందంటే దేవుని బిడ్డలు రావాలి, చుట్టాలు రావడం, స్నేహితులు రావడం, పక్కింటి వాళ్ళు రావడం, ఆల్రెడీ ఇదంతా పక్కన. ముందు ఎవరు రావాలి? దేవుని బిడ్డలు రావాలి, సేవకులు రావాలి, విశ్వాసులు రావాలి, పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి. అది మీకు ఎక్సైటింగ్ ఉంటుంది. ఎవడో బీరకాయ పీసు చుట్టం, ఆడొచ్చాడా లేదా, ఈడొచ్చాడా లేదా, అదంతా మనకొద్దు. అదంతా తర్వాత. ఫస్ట్ రావాల్సింది నాకు సంతోషం ఎప్పుడంటే దేవుని బిడ్డలు అందరూ నా ఇంట్లో రావాలి, నా సంతోషంలో పాలు పొందాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు. ఆ మనసు ఎందుకు వచ్చిందండి అంటే దేవుడు ఆ మనసు మనలో పెట్టాడనమాట. అసలు ఆ మనసును బట్టే మనం దేవుని ఏం చేయాలి? మనం స్తుతులు చెల్లించాలి. సో 3 లక్షణాలు ప్రభుని ఎందుకంటే మనం ఆరాధించాలి అంటే ఆ అపాయంలో ఉన్నప్పుడు దేవుడే మన దాగుచోటు. అది మొదటి పాఠం మనం నేర్చుకున్నాం. రెండోది, ఆయనకు లోబడిన వారికి ఆయన ఎలా ఉంటాడండి? ఆశ్రయంగా ఆయనే ఆధారంగా ఉంటాడని రెండో పాఠం నేర్చుకున్నాం. మూడోది ఏం నేర్చుకున్నాం? దేవుని బిడ్డల పట్ల మాకు ప్రేమనిచ్చినందుకే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. అది 3వ శ్రేష్టమైన పాఠం. 4వది, దేవుడే మనకు స్వాస్థ్యంగా ఉన్నందుకు దేవుని మనం స్తుతించాలి. దేవుడే మన స్వాస్థ్యంగా ఉన్నందుకు మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. అది 5వ వచనంలో మనం చూస్తాం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నాం. చూడండి, ఇక్కడ 3 మాటలు ఉపయోగిస్తుంది. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడు. ఇంగ్లీష్లో ద లార్డ్ ఇస్ మై పోర్షన్. స్వాస్థ్య భాగం అంటే ఒక బ్లెస్సింగ్ అనమాట, దేవుడిచ్చిన ఆశీర్వాదం. నా పానీయ భాగము అదే దేవుడిచ్చిన, అది కూడా ఆశీర్వాదం గురించిన మాటలు. నీవే నా భాగమును కాపాడుచున్నావు. సో మొత్తం మీద భక్తుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడే నాకు స్వాస్థ్యము. స్వాస్థ్యము అంటే ఏంటి అర్థం? స్వాస్థ్యం మన భాషలో చిరకాలం ఉండిపోయే ఆస్తి, దాన్ని ఏమంటాం? స్వాస్థ్యం కదండి. సాధారణంగా ఈ లోకంలో మనం దేన్ని ఆస్తి కింద పరిగణిస్తామని చెప్పండి. సపోజ్ మనకు ఒక భూమి ఏదైనా ఉందనుకోండి, అది నాకేంటది? ఆస్తి అండి, ఒక స్వాస్థ్యం అండి అంటాం. లేదా బంగారం ఉందనుకోండి, బంగారం ఇది మా ఆస్తి అండి అంటాం. లేదా డబ్బు ఉందనుకోండి, క్యాష్ ఉందనుకోండి, ఇది మా ఆస్తి అండి అంటున్నాం. ఇప్పుడు చూడండి, యెహోవా నా స్వాస్థ్యం అనడానికి, ఇవన్నీ నా స్వాస్థ్యం అనడానికి చాలా తేడా ఉంది. భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా నా స్వాస్థ్య భాగం. ఇవన్నీ కూడా దొంగొచ్చి దోచుకోవచ్చు. బంగారం ఉంది, భూమి ఉంది, లేకపోతే డబ్బు ఉంది, వీటన్నిటిని ఒకడు ఎవరన్నా దోచుకోవచ్చు. కానీ దేవుణ్ణి ఎవరు కూడా దోచుకోలేరన్నమాట. ఎవరన్నా దేవుణ్ణి మన దగ్గర నుంచి దోచేసుకోగలరా? లేదు. భక్తుడు అది ఆయన సంతోషం అన్నాడు. దేవా, ఇప్పుడు దావీదు ఉన్నాడండి, అబ్షాలోము పరుగున వస్తున్నాడు, ప్రాణం తీయడానికి వస్తున్నాడు, తన సింహాసనాన్ని దొంగిలించడానికి వస్తున్నాడు. కానీ దావీదు ఇంకా సంతోషంగా ఉన్నాడు. యెహోవా నాకు ఆధారం అంటున్నాడు అన్నమాట. 10,000 మంది దండెత్తి మోహరించిన నేను భయపడిన అన్నాడు. ఏంటయ్యా అంటే, మహా అయితే కిరీటం పట్టుకోవచ్చు, మహా అయితే నా సింహాసనం పట్టుకోవచ్చు, మహా అయితే నా ప్రాణం తీయొచ్చేమో, కానీ నా దేవుణ్ణి నన్ను నుంచి దూరము చేయలేడు అబ్షాలోము వచ్చి అని చెప్పి, ఆయనే నా స్వాస్యం, ఆయనే నా స్వాస్యం. సో నిజానికి ఈ మాట పాత గ్రంథంలో మనం చూస్తే లేవీలతో దేవుడు అన్న మాటది. వేరే గోత్రాలందరికి కూడా దేవుడు ఎంతో కొంత ఆస్తి భూమిని ఇచ్చాడు. కానీ లేవీలకి ఏమన్నాడు తెలుసా? నేనే మీ స్వాస్యం అన్నాడు అనమాట. లేవీలకి భూమి ఏమి లేదు, కానీ దేవుడు అన్నాడు, వేరే వాళ్ళు భూమి ఇచ్చాను, వాళ్ళు ఏంటంటే పండించుకో, కష్టపడాలి, సేద్యపరచుకోవాలి, పంట వేసుకొని అప్పుడు దాన్ని తినాలి. మరి వీళ్ళకి భూమే లేదు, ఎలా పండించుకుంటారు, ఎలా తింటారు? దేవుడు ఒకటే అంటున్నాడు, నేనే మీకేంటి స్వాస్యం. అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు ఏది అవసరమో నేను ఇస్తాను నీకు. నిజానికి దేవుడు లేవీలకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, దేవుని మందిరంలో యాజకులు, లేవీలు వాళ్ళు మాత్రమే తినాల్సినవి దేవుడు పెట్టాడు. అర్పణలన్నీ కూడా ఎవరు తినాలి? లేవీలు, యాజకులు మాత్రమే తినాలి. అంతేకాని వేరే వాళ్ళకి అవకాశము లేదన్నమాట. నేనే మీకు స్వాస్యం అంటున్నాడు అన్నమాట. సో నిజానికి
క్రైస్తవ జీవితం అటువంటిదే. దేవుడు మనకి ఏవేవో వరాలు ఇచ్చేసి, ఇల్లు, బళ్ళు ఇవన్నీ ఇచ్చేసి ఆయన మనకు లేడు అనుకోండి, అసలు అది దరిద్రమైన జీవితం. కానీ ప్రభు అంటాడు, వీటన్నిటి కాదు, నేనే నీకు స్వాస్యంగా ఉన్నాను. రక్షింపబడినప్పుడు ప్రభు మన జీవితంలో వచ్చాడు, ఆయనే మనకు స్వాస్యంగా ఉన్నాడు అనమాట. కీర్తనకారుడు అంటాడు, ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు నాయన, నాకు నువ్వున్నావు, నాకు నువ్వే నా ఆస్తి, నువ్వే నా స్వాస్యం. అది క్రైస్తవ జీవితంలో శ్రేష్టమైన సత్యం అన్నమాట, క్రీస్తులు కలిగిన జీవితం. సో ఈరోజు మనం నేర్చుకున్న 4వ పాఠం ఏంటంటే, దేవుడే మనకు ఎలా ఉన్నాడండి, ఆయన స్వాస్యంగా ఉన్నాడు, స్వాస్యంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం. గత వారం మీరు గమనించారు, మనం గత 2 వారాల క్రితం హబక్కూకు గ్రంథం ధ్యానించినప్పుడు భక్తుడు ఆఖరికి వచ్చినప్పుడు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. గొర్రెలు దొడ్లు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, లేకపోతే అంజూరపు చెట్లు, పూయకున్న ద్రాక్షార చెట్లు ఫలింపకపోయినా, ఏంటి దాంట్లో మనం నేర్చుకున్నది ఏంటి? భక్తుడు అంటున్నాడు, ఇవన్నీ లేకపోయినా నేను యెహోవా యందు నేనేం చేస్తాను, ఆనందిస్తాను అన్నాడు. ఏంటి అని ధైర్యం అంటే సేమ్ ఇదే సత్యాన్ని నేర్పిస్తున్నాడు. ఈ లోకంలో సాధారణంగా సంతోషంగా ఉండాలి అంటే మనుషులు ఈ 2 కోరుకుంటారు. ఒకటి డబ్బు ఉండాలి, రెండోది పంట ఉండాలి. ఈ 2 ఉంటే మనిషికి హ్యాపీనెస్ ఉంటుంది, సంతోషం ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ నా జీవితం ఎలాంటిదంటే ఈ 2 లేకపోయినా నేను సంతోషంగా ఉంటాను. ఎందుకు తెలుసా? నాకు స్వాస్యం ఉన్నారు. ఎవరు? నా దేవుడు. నేను యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు, ఉన్నత స్థలంలోకి ఆయన నన్ను నడిపిస్తాడు. సో ఆయనే నా ఆస్తి. సో మనం కూడా అండి మన జీవితంలో, మీ జీవితంలో నీకు ఏంటి విలువైనదని మిమ్మల్ని నన్ను అడిగారు అనుకోండి, మనం ఏం చెప్పాలి చెప్పండి? 2 తులాల బంగారం ఉందండి మా ఇంట్లో, అది నాకు చాలా విలువండి అంటాను. చీచే, అది చెత్త. లేకపోతే నాకు పెద్ద సైట్ ఉందండి, అది చెత్త. వదిలేయాలి ఒకరోజు, ఇట్లన్నింటిని ఏం చేయాలి? ఒకరోజు వదిలేయాలి. ఇది శాశ్వతమైనవి కాదు. సపోజ్ దేవుడు మనల్ని ఈ లోకంలో చాలా సంపాదించావు, తక్కువని దేవుడు పిలిచాడు అనుకోండి, ఇవన్నిటిని ప్రభా అది ఒక్కటి పట్టుకొని చేస్తాను అంటే అవుదా? నథింగ్, జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్, వదిలేయాల్సిందే. కానీ యుగ యుగాలు మనం ప్రభుతో పరలోకంలో జీవిస్తూ ఉంటాం. ఈ లోకంలో కూడా అసలు నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? నిత్యము దేవునితో కలిసి జీవించే జీవితం అన్నాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన కృప, ఆయన క్షేమాలు మన వెంట వస్తే, మరణిస్తే మనం ఆయనతో ఉంటాం. పరలోకంలో ఆయనే మన నిజమైన స్వాస్యం, ఆయనే నిజమైన ఆస్తి అన్నమాట. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని ఈయనే నా స్వాస్యం అని అర్థం చేసుకున్నావు, నేను నిజంగా భక్తిలో ఎదిగినట్టు. చిన్నపిల్లలు వాళ్ళు ఉన్న లక్షణం ఏంటంటే, ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు పిల్లల కోసం అని చెప్పి ఏదైనా చాక్లెట్ ఏదైనా తీసుకొచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇచ్చిన సంగతి మనకు అనవసరం, చాక్లెట్ పెట్టి పరిపోతారు అనమాట. అక్కడ నుంచి చాక్లెట్ వచ్చింది, అరే థ్యాంక్స్ చెప్పాను, చెప్పాను వెళ్ళిపోతారు. ఇది తగ్గింది తినేయాలి. అలా కావాల్సిందల్లా ఏంటి? ఇచ్చిన చాక్లెట్, లేకపోతే మిక్చరు, లేకపోతే ఏం తీసుకొచ్చారు అవి చాలు మనకి, ఇంకేం వద్దు. కానీ ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏమైనా స్వీట్ ప్యాకెట్ ఏం తీసుకొచ్చాను, ఎందుకండి ఇవన్నీ, ఎందుకండి మీరు వచ్చారు అంతే చాలండి అని చెప్పి ఇది పక్కన పెట్టేసి వీళ్ళతో కూర్చొని మాటలు అంతేనా కూర్చొని స్వీట్ ప్యాకెట్ తింటూ ఉంటాం కూర్చొని పక్కన. చే ఇవన్నీ పక్కన పెట్టి, ఇవి కాదండి మాకు ముఖ్యం ఎవరు? మీరండి. సో విశ్వాసులు నిజంగా ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇచ్చిన వీటిని చూసుకోరండి. దేవుడు ఇచ్చాడా ఇల్లు, చాలా సంతోషం, మంచిది. దేవుడు ఇచ్చాడా మంచి బండి, ఇచ్చాడా సంతోషం. దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడా, వెరీ గుడ్, ఇచ్చాడు సంతోషం. కానీ ఇవి కాదు నాకు ముఖ్యం. ప్రభా నాకు ఎంతో ముఖ్యం, నువ్వు నా స్వాస్యం, యు ఆర్ మై ట్రెజర్, నువ్వు నాకు విలువైన వాడివి, దాచబడిన ధననిధివు, నువ్వు అమూల్యమైన ముత్యము. ఎవరు? యేసు ప్రభు. నువ్వు నాయన నాకు విలువ, నీవు తప్ప నాకు ఎవరున్నారు లోకంలో? నీవు ఉండగా లోకంలో నాకు ఏది నాకు అక్కర్లేదు నాయన. నథింగ్ ఈజ్ మోర్ ప్రెషియస్ దెన్ యూ. యు ఆర్ మై ఆల్ ఇన్ ఆల్. ఒక పాట ఉంటుంది, యు ఆర్ మై ఆల్ ఇన్ ఆల్. నువ్వు నాకున్నావు, నాకంతే చాలు, నీవే నా స్వాస్యం తండ్రి. ఆయనే మనకు స్వాస్యంగా ఉన్నందుకు మనం దేవుని మనం ఎంతో స్తుతులు చెల్లించాలి. ఈ లోకలు అన్నీ పోతాయి, కానీ ఆయన నుంచి మనం ఎవరు వేరు చేయలేరు అనమాట. అది నిత్య జీవాన్ని ఆయన స్వాస్యంగా మనం ఉన్నందుకే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. ఎంత విలువైన సత్యం
ఆలోచించండి. ప్రభుని మనం ఆరాధించేటప్పుడు ఇలాంటి విలువైన మాటలు మనం ఉపయోగించాలి. చెప్పండి, 4 మాటలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటి? అపాయంలో ఉన్నప్పుడు దేవుడే మనకు దాగుచోటు. ఓకే, ఇందాక కరెంట్ పోయింది కానీ అందుకోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను గుర్తుండాలని చెప్పి. ఓకే, దేవుడే మనకేం చెప్పండి? దాగుచోటు, ఒక ఆశ్రయపురం. వెళ్ళి మోషే ఎలాగైతే పరుగు వెళ్ళి మిద్యాన్లో దాక్కున్నాడు, ఏలియా ఎలాగైతే పరుగు వెళ్ళి హోరేబ్లో దాక్కున్నాడు. ఇంకోటి గురించి చెప్పాను, ఏలియా ఏమో మౌంట్ హోరేబ్ దగ్గరికి వెళ్ళాడు, దావీదేమో సౌలు నుంచి తప్పించుకోవడానికేమో ఎన్గేది అన్న ప్రాంతానికి దాక్కుండడానికి వెళ్ళాడు. ఇశ్రాయేల్ ప్రజలేమో తప్పించుకోవడానికేమో ఆశ్రయపురాల దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ప్రభు మన జీవితానికి ఎలా ఉన్నాడంటే దాగు చోటు అనమాట. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఆయనే మనకు దాగు చోటుగా ఉన్నాడు. నీవే నా శరణం, నిన్ను శరణ చుచ్చున్నాను అంటున్నాడు అనమాట. ఆ శరణం అన్న మాటల నుంచి వచ్చింది ఆ సత్యం అంతా. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఆయనే మన శరణంగా ఉన్నందుకు, ఆశ్రయంగా ఉన్నందుకు మనం ఆయన స్తుతులు చెల్లించాలి. రెండో పాఠం ఏం నేర్చుకున్నాం? ఎవరైతే ఆయనకు లోబడతారో దేవుడు వారికి ఎలా ఉంటాడండి? ఆధారం. నువ్వు ఇంకెవ్వరి మీద ఆధారపడ అవసరం లేదండి. ఆయన 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 అంటాడు, నేనే నీకు ఆధారం. అంటే అర్థం ఏంటంటే నేనే నీకు పోషణ, నేనే చూసుకుంటాను నీ సంగతి. మూడోది ఏం నేర్చుకున్నాం? దేవుని బిడ్డల పట్ల మనకేమిచ్చాడు? ప్రేమనిచ్చాడు. ఏమండి, మీకు మీరుగా మీరు చెప్పగలరు, ఒకప్పుడు నాకు అసలు యేసుప్రభు క్రైస్తవులు అంటేనే పడేది కాదండి, కానీ ఇప్పుడు ప్రభు బిడ్డలే నాకెంతో శ్రేష్టం అన్నది అనిపిస్తుంది. ఎలా వచ్చిందండి ఆ మనసు అని అంటే, మనకేమన్నా రక్త సంబంధం ఉందా? లేకపోతే మనకేమన్నా ఒకే ఊరోళ్ళమా? మాది విజయవాడ అండి, మాది గుంటూరు అండి అంటే అసలు ప్రాంత ఆప్య లేదు, నథింగ్ ఇన్ కామన్. ఏంటంటే యేసు రక్తంలో కడుగుపడ్డాం, ప్రభు మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన ప్రేమను మనలో పెట్టాడు. పరిశుద్ధులు అందరి ఎడల మనకి ఏమొస్తుంది? ఇప్పుడు ప్రేమ వస్తుంది. ఆ ప్రేమను ఇచ్చినందుకే అసలు దాన్ని బట్టి నేను రక్షింపబడ్డానని మనకు నిర్ధారణ అవుతుంది. ఇచ్చినందుకే దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. నాలుగోది, దేవుడే మనకి ఎలా ఉన్నాడు? ఆయన స్వాస్యంగా ఉన్నాడు. లేవీలకి దేవుడు ఏమి ఇవ్వలేదు కానీ అన్నాడు, నేనే మీకేంటి? స్వాస్యం. నిజానికి మనకు కూడా ఈ లోకంలో పెద్ద ఏమి లేకపోవచ్చేమో, కానీ దేవుడే మనకు ఎలా ఉన్నాడండి? స్వాస్యం. మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఎవరిని కొట్టేవచ్చేమో, కానీ ప్రభువుని మన నుంచి దూరము చేయలేరనమాట. మన మరణం కూడా మనల్ని ఆయన నుంచి వేరు చేయలేదు. అందుకోసం రోమాపత్రిక 8వ అధ్యాయం అంటాడు, జీవమైనను మరణమైనను ఎత్తైన లోతైన ఏది కూడా దేవుని ప్రేమని మనల్ని ఎడవాపో నేరవని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. నథింగ్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఆయనే మన స్వాస్యము, చిరకాలము ఉండిపోయే ఆస్తి ఆయన మనకు. అలా ఉన్నందుకే మనం ప్రభుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఐదోది, ఆయన మనకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఆయన మనకేంటండి? పరలోకాన్ని సిద్ధపరి. ఇది ఎక్కడ రాస్తుందండి అంటే మీరే చూడండి, కీర్తన 16వ అధ్యాయంలో 6వ వచనం, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగిన. అది మనోహరమైన స్థలము. మనోహరమైన స్థలం అంటే దేనికోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ? పరలోకం, హెవెన్ కోసం మాట్లాడుతున్నాడు. మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ప్రాప్తి. మనోహరం అన్న మాటకి అర్థమే ఏంటంటే సువాసన అని అర్థం. చెప్పండి, ఇప్పుడు చూడండి, మేము ఏదైనా ప్లేస్కి వచ్చాం, మంచి సువాసన వచ్చింది, ఏమంటే ఎలా ఉంటుంది చెప్పండి? వావ్, ఎంత బాగుందండి, ఎక్కడే ఉండిపోదాం, చాలా బాగుందండి అంటాం. చూసారా? పరలోకం అంటండి ఎలాంటి స్థలం అంటండి? మనోహరమైన స్థలం. దాన్ని ఆగ్రహించావా, అయ్యో బాబు ఇంత బాగుందా అంటాం అనమాట. చూడండి, యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులైన పేతురు, యోహాను, యాకోబు వీళ్ళకి పరలోకం యొక్క విలువ ఏంటో కొద్దిగా రుచి చూపించాడు. ఎక్కడో చెప్పగలరా? రూపాంతరపు కొండ దగ్గర ఆయన ఉన్నప్పుడు ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించిందంటే, ఆయన రూపం ఒక్కసారి మారిందంటే పరలోకంలో ఆయన ఎలా ఉంటాడో, ఆయన మహిమ ఏంటో కొద్దిగా వాళ్ళకి ఇలా చూపించాడు. పక్కన ఏలియా, మోషే వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. ఆ సీన్ చూసినప్పటికీ వెంటనే పేతురు ఏమంటాడు? ప్రభా, ఇక చాలా బాగుంది నాయన, ఓ పంచేతను, కొన్ని పరసాలు కట్టేస్తాను నీకోటని, వీళ్ళకి ఎక్కడ ఉండిపోదాం, చాలా బాగుంది అంటే పైనుంచి తండ్రి అయిన దేవుడు ఏమంటాడు చెప్పండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి.
నువ్వు ఆయనకి సలహాలు ఇవ్వడం కాదు, ఆయన ఏం చెప్తే నువ్వు వినాలి అనేటప్పటికీ. సో ఇది ఆ రుచి అంత బాగుందన్నమాట. జస్ట్ ఆ కొద్ది క్షణాలే అంత రుచిగా ఉన్నాయంటే, అంత మనోహరంగా ఉన్నాయంటే పరలోకం ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఏమండి, ఒక భక్తుడు అన్నాడు, మనిషి భూమి మీద మహా అయితే ఒక 70, 80, 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఇలాంటి 100 సంవత్సరాలు బ్రతికే భూమిని దేవుడు ఎంత అద్భుతంగా చేస్తే పరలోకంలో ఎంతకాలం బ్రతుకుతాం? యుగ యుగాలు బ్రతుకుతాం. యుగ యుగాలు బ్రతికే పరలోకం ఎంత బాగుంటుంది అసలు ఊహించండి. తాత్కాలికమైన భూమినే దేవుడు ఎంత అద్భుతంగా తయారు చేస్తే పరలోకాన్ని ఇంకెంత అద్భుతంగా దేవుడు తయారు చేస్తాడో ఆలోచన. మనం పరలోకాన్ని గురించి ఒక 2-3 వర్తమానాలు విన్నాం ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో. అసలు దేవుడు ఆయన ద్వారాలనే ఆయన ముత్యాలతో తయారు చేశాడండి, బంగారంతో వీధులు తయారు చేశాడు, రకరకాల రత్నాలతో పొదిగాడనమాట పరలోకాన్ని. సూర్యుడు ఉండడు కానీ వెలుగు ఎలాగండి అంటే ప్రభువే దానికి దీపంగా ఉన్నాడన్నమాట. అక్కడ జీవవృక్ష ఫలాలు ఉంటాయి, దేవుని నది ప్రవహిస్తూ ఉంటుంది, జీవజల నది. ఆ నీళ్లు తాగే కృపను దేవుడు మనకిస్తాడు, మన్నాను ఇస్తాడు. దేవుడు ఉండే స్థలం, ప్రభు ఉండే స్థలం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో పరలోకంలో ఎవరెవరు ఉంటారో ఎంత చక్కగా రాస్తాడో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. నా తండ్రి అంట అనేక నివాసములు కలవు. పరలోకం ఎవరంట? తండ్రి అంట. సో ఆ పరలోకంలో ఎవరుంటారు? తండ్రి అయిన దేవుడు ఉంటాడు అనమాట. ఇంకా మీరు అలా కొంచెం కిందకు వచ్చి 3వ వచనం చూడండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండు లాగా. ఆగండి. ఇంకెవరు ఉంటారు అక్కడ పరలోకంలో? కుమారుడు. నేనుండు స్థలం అంటే నేను పరలోకంలో ఉంటాను. సో పరలోకంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఇంకో వచనంలో మనం చూస్తాం. తర్వాత దేవదూతలు ఉంటారు. ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17:24లో ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. తండ్రి, నేనెక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నన్ను అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. సో తండ్రిని ఒకటి అడుగుతున్నాడు. ఏంటంటే, తండ్రి, నేను ఎక్కడ ఉండబోతున్నానో, పరలోకంలో ఎక్కడ ఉండబోతున్నానో అక్కడ నాకు అనుగ్రహించిన వారంటే ఎవరు? మనమే. మనం కూడా అక్కడే ఉండాలని తండ్రిని ఏం చేస్తున్నాడంట? వేడుకుంటున్నాడు అక్కడ. సో మనం కూడా అక్కడ మరణిస్తే ఎక్కడ ఉంటాం? దేవుడు మనకిచ్చిన స్వాస్యం ఏది? పరలోకం. ఈ భూలోకంలో మనకి సెంటు భూ లేకపోవచ్చు, కానీ నిత్య శ్వాసం ఎక్కడ ఉంటుంది చెప్పండి? పరలోకంలో ఉంటుంది. వాడబారని స్వాస్యం, స్థిరమైన శాశ్వతమైన స్వాస్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించండి. సో 5 శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే పరలోకంలో ఏముంటుందండి అంటే 11వ వచనంలో ఇంకొక మాట ఇక్కడ ఉంది చూడండి. జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖం. సో పరలోకంలో ఏముంటాయి? సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం. చెప్పండి మాటలు. సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం. నిజానికి ఈ లోకంలో కూడా ప్రభుకు లోబడట ద్వారా ప్రభు సంతోషాన్ని, సుఖాన్ని ఇస్తాడు. కానీ పరలోకంలో దొరికేది ఏంటో తెలుసా? సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం. 100% నిజమైన సంతోషం ఏంటో మనం పరలోకంలో చూస్తాం. సో 5 విషయాలు మనం నేర్చుకున్నాం. 6వది, ఈ లోకంలో ప్రభు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఈ లోకంలో ప్రభు ఆయన వాక్యం ద్వారా మనతో ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు. అది ఎలా చెప్పారండి అంటే చూడండి, 7వ వచనం, కీర్తన 16:7. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియల్లో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. చూడండి, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. దేవుడే మనకేంటంటండి? ఆలోచనకర్త. రాత్రి గడియల్లో నా అంతరంద్రియము నాకేం చేస్తుంది? బోధిస్తుంది.
సో దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యం ద్వారా మనతో ఒక మాటలో చెప్పాలంటే మాట్లాడతాడు. సపోజ్ ఆదివారం కూర్చున్నాం, మందిరంలో వాక్యం వింటున్నాం, మనసు బాగాలేదు, ఎన్నో ఆలోచనలు, కంగారు. దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో ఏం చేస్తుంటాడు? ఆయన మాట్లాడతాడు. ఒక దగ్గర అంటాడు, కీర్తన 119:92 అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల శ్రమయందు నేను నశించదును అంటాడు. సో శ్రమలో ఉన్నప్పుడు నశించిపోదును, కానీ నీ వాక్యము, నీ ధర్మశాస్త్రం నాకేమిచ్చింది చెప్పండి అన్నమాట? సంతోషాన్ని ఇచ్చింది. దేవుడు మనతో మాట్లాడే దేవుడు. సో మందిరంలో కూడా మనం కూర్చొని వాక్యం వినేటప్పుడు వాక్యాన్ని ఎలా అంగీకరించాలి తెలుసా? ఇది దేవుడు నా కొరకు సిద్ధపరిచిన వర్తమానం. చెప్పండి, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన వర్తమానం అన్నట్టుగా మనము వాక్యం వినాలి. 1 దశలోనికే 2:13 ఇక్కడ ఉన్న ప్రజలు, దశలోనికే సంఘస్థులు పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు ఎలాగ వాక్యాన్ని అంగీకరించారో ఇక్కడ మనం ఒక మాట చూడబోతున్నాము. 1 దశలోనికే 2:13 చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించి వర్తమాన వాక్యము మా వల్ల అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించారు. సో వీళ్ళు ఎలా అంగీకరించారట? ఇది మనుషుల వల్ల వచ్చింది కాదు బాబు, ఇది దేవుడు మాతో మాట్లాడిన మాటలు. సో వాక్యం వినేటప్పుడు ఎలా అంగీకరించాలి చెప్పండి? అరే ఇది ఆయన చెప్తున్నాడు, లేకపోతే అలా కాదట, ఇది దేవుడు నా కొరకు సిద్ధపరిచిన వర్తమానం, దేవుడు నాకు నేర్పించిన పాఠాలు ఇవి అన్నట్టుగా దేవుని వాక్యంగా మనం దాన్ని అంగీకరించాలి. సో గాడ్ స్పీక్స్. అసలు అలా ప్రభు మనతో మాట్లాడుతున్నందుకే మనం దేవుని ఏం చేయాలి చెప్పండి? స్తుతులు చెల్లించాలి. భక్తుడు అంటున్నాడు, రాత్రి ఏంటది ఆ మాట? రాత్రి గడియల్లో నా అంతరంద్రియం నాకు ఏం చేస్తుంది? బోధిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటేనండి, భక్తుడు ఉదయం వాక్యం విన్నాడు, రాత్రి పడుకున్నప్పుడు ఏవేవో ఆలోచిస్తున్నాడు అనమాట. తను కొంచెం టెన్షన్గా ఉంది, రేపు ఇలాంటి పనులు ఉన్నాయి, ఎంత ముఖ్యమైన పనులు ఉన్నాయి, ఎలాగా ఏంటి అని చెప్పి కొంచెం టెన్షన్గా ఉంది. అలాంటి టైంలో దేవుడు ఎప్పుడో విన్న వర్తమానాన్ని, వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేసి, ఎందుకు కంగారు పడుతున్నావు, నేనున్నాను కదా, ఉదయమే కదా నీకు నేర్పించాను ఈ సత్యాన్ని, ఎందుకు అంత భయపడుతున్నావు అని చెప్పి ఆ వాక్యాన్ని దేవుడు మనకు రాత్రి గడియల్లో ఏం చేస్తాడట? బోధిస్తూ ఉంటాడు. హీ రిమైండ్స్ అస్, జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సో దేవుడు మనతో మాట్లాడుతున్నందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. గాడ్ స్పీక్స్ టు అస్. 7వది, ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఈ లోకంలో మనల్ని ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. చూడండి 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వం నందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు కాబట్టి నేను ఏం చేయను? కదల్చబడను అన్న మాటకి అర్థం ఏంటంటేనండి, చూడండి ఒక కొండ ఉందండి, కదులుతూ ఉంటుంది అది. ఒక కొండ ఎలాగైతే స్థిరంగా ఉంటుందో, శ్రమలు రానే, కష్టాలు రానే, తుఫాన్ రానే, ఏది రానే, కొండ స్థిరంగా ఉన్నట్టుగా దేవుడు మనల్ని స్థిరంగా వచ్చింది. ఇప్పుడు చూడండి, పెద్ద గాలి తుఫాన్ వచ్చింది అనుకోండి, చెట్లన్నీ ఇరిగిపోతాయి. మన వచ్చింది ఒక పెద్ద గాలి, చెట్లన్నీ ఏమవుతాయి? ఇరిగిపోతాయి. కొండ కూడా అలాగా ఎగిరిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి, అలాగే సమస్య లేదు కదా. దేవుడు ఒక కొండ స్థిరంగా ఉన్నట్టుగా దేవుడు నన్ను ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడు. ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 125:1 చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. సో ఈ యెహోవా యందు నమ్మిక ఉంచిన వారట కదలక నిత్యము నిలుచు సియోను కొండ నిత్యము ఏం చేస్తుంది? నిలిచి ఉంటుంది కదా, కొండ ఎగిరిపోదు. అలాగే శ్రమలు రానే, కష్టాలు రానే, దేవుడు కదల్చబడకుండా స్థిరంగా ఉండే అంత ధైర్యాన్ని, అంత బలాన్ని ప్రభు నీకు నాకు ఇస్తాడు. మానసిక బలాన్ని, ఆత్మీయమైన బలాన్ని ప్రభు ఇస్తాడు. అయితే అది ఎప్పుడు సాధ్యం మన జీవితంలో? 8వ వచనం చూడండి. మళ్ళీ కీర్తన 16వ అధ్యాయంకి వచ్చేద్దాం. కీర్తన 16:8, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన కుడిపార్శ్వం ఉన్నాడు గనుక నేను కదల్చను. గురి నిలపడం అంటే ఏంటండి? ఇక్కడ అంతా మాట, సదాకాలము యెహోవా యందు నా గురి
నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడు. గురి నిలపడం అంటే ఏంటి? గురి నిలపడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, గన్తో షూట్ చేసేవాడు ఫస్ట్ ఏం చేస్తాడు? గురిని చూస్తాడు, చూసి తన దృష్టి దేని మీద పెడతాడు? గురి మీద పెడతాడు కదా. అదొక ఐడియా వస్తుంది. ఇంకో ఐడియా ఏంటంటేనండి, ఇప్పుడు చూడండి, ఒక 20-30 సంవత్సరాల క్రితంకి వెళ్ళిపోయితే రేడియోలు ఉండేవి మనకి. ఎక్కువ ఏం వాడేవాళ్ళం? రేడియోస్ వాడేవాళ్ళం. రేడియోని మనం ఏం చేయాలి? బాగా సౌండ్ బాగా రావాలంటే ఏం చేస్తాం? ట్యూన్ చేస్తాం కదండి. ఇలా తిప్పుతాం, తిప్పితే అని చెప్పి వార్తలు అని చెప్పి వస్తుంది అనమాట కదా. దాన్ని ఏమంటారంటే ట్యూనింగ్ అంటాం. ట్యూన్ చేస్తాం. ఒకసారి ట్యూన్ చేసి దాన్ని మళ్ళీ కింద ఇంకో చిన్నది ఉండేది, దాన్ని ఫైన్ ట్యూన్ చేస్తాం. ట్యూన్ చేస్తే కరెక్ట్గా సిగ్నల్ సింక్రనైజ్ అయ్యి అప్పుడు క్లియర్గా మనకి వినపడతాయి. దాన్ని గురి నిలపడం అనమాట. ఇప్పుడు ఉదయం లేసాం, మనం ఉదయం లేచిన తర్వాత మనం ట్యూన్ చేసుకోవాలట. ఎవరితో తెలుసా? దేవునితో ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈరోజు ప్రారంభిస్తున్నాను, ఇగో నీ వాక్యంలో ఉన్నట్టుగా నువ్వే నన్ను నడిపించే దేవుడు కదా నాయన, నిత్యము నన్ను ఏం చేస్తానన్నావు? నడిపిస్తానన్నావు, నా ధైర్యం ఇస్తానన్నావు, బలపరుస్తానన్నావు, నాకు సహాయం దయచేయని చెప్పి దేవునితో మనం ట్యూన్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం గురి నిలిపామో, ట్యూన్ చేసుకున్నామో, అప్పుడు రోజంతా కూడా మనకి ఏముంటుంది తెలుసా అండి? ఎంతో బలం, ఎంతో సంతోషం, ఎంతో ధైర్యం ఉంటుంది అన్నమాట. ఏదన్నా అది గురి నిలపడం అంటే అది. ఈవెన్ ఇప్పుడు గిటార్ ఉందనుకోండి, అనుకుందాం, గిటార్ని వాయించకముందు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ట్యూన్ చేస్తారు. ఒక ట్యూనర్ ఉంటుంది అనమాట, అది ఎలా తిరుగుతూ ఉంటుంది. దాన్ని కరెక్ట్గా తిప్పి పెట్టేటప్పటికి అది అలాగ వచ్చి గురి నిలిచినట్టుగా నిలబడుతుంది కరెక్ట్గా. ట్యూనింగ్ సి స్కేల్లో ఉంది, ఈ స్కేల్లో ఉందని అర్థమవుతుంది. అప్పుడు దాన్ని కూర్చొని వాయిస్తే మంచి మ్యూజిక్ వస్తుంది. ఎలా పడితే కొడేస్తున్నాం అనుకోండి, బరబరబర అంటుంది అనమాట. సో అలాగే ఉదయాన్నే మనం ఏం చేయాలంటే మన గురి ఆయన వైపు నిలిచి ఉంచాలన్నమాట. ప్రభువా నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు సహాయం దయచేయి. అంతే, ప్రభు మనకు కావాల్సిన బలాన్ని, శక్తిని మనకి ఇస్తాడు. అదే మనం చూస్తున్నాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు, నేను ఇంకా కదల్చబడను. ఎంత గాలి తుఫానులు రానే నా జీవితానికి, కొండ ఎలా స్థిరంగా ఉంటుందో అలా నేను స్థిరంగా ధైర్యంతో ఉంటాను, నాకేం పర్లేదు. దేవుడు అంత బలాన్ని ఇచ్చినందుకే మనం ఎంతో ధైర్యాన్ని, సంతోషాన్ని ఇచ్చినందుకే దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. దావీదు అదే కదా అన్నాడు. నేను ఇందాక చెప్పాను కదా, అబ్షాలోము 10,000 మంది దండేసుకొని వచ్చేస్తున్నాడు అనమాట. ఎవరిని చంపడానికి? దావీదుని చంపడానికి. అది ఏం కావాలి అంటే సింహాసనం కావాలి, తన కిరీటం కావాలి, దావీదుని చంపేయాలి. వచ్చేస్తున్నాడు అంతే. అప్పుడే మనుషులు చాలామంది ఆయన వైపు తిప్పేసుకున్నాడు. దావీదు ఒక మాట అంటాడు, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును, 10,000 మంది దండెత్తి మోహరించినను నేను భయపడను, ఎందుకంటే యెహోవాయే నాకు ఆధారం. ఎంత ధైర్యాన్ని వ్యక్తం. అంత ధైర్యం ఎలా వచ్చిందయ్యా అంటే, నా గురి అబ్షాలోము మీద పెట్టలేదు, నేను నా గురి ఇంకెవరి మీద పెట్టలేదు, నా సైన్యం మీద పెట్టలేదు, నా గురి నేను ఎవరి మీద పెట్టాను? దేవుడి మీద పెట్టాను. ఈవెన్ చూడండి, పేతురు దేని మీద నడిచాడు? నీటి మీద నడిచాడు. బాగానే నడిచాడు నీటి మీద. ఎంతవరకు? తన గురి ఎవరి మీద పెట్టాడు? ప్రభు వైపు పెట్టాడు. ప్రభు అన్నాడు, రా పేతురు, నువ్వు రా నా దగ్గర రా అంటే, ఆయన దృష్టి ప్రభు మీద ఉన్నంతసేపు చక్కగా నీటి మీద నడుచుకొని ధైర్యంగా ముందుకి వెళ్ళిపోయాడు. సగం దూరం వచ్చిన తర్వాత ఏం చేశాడంటే తెలుసా? ప్రభు వైపు చూడకుండా అది దుడమని పెద్ద ఊరిపోతుండు, బాబోయ్ అని అన్నాడు. ఇటు ఏమో కెరటం ఎలా వస్తుంటే బాబోయ్ అంటున్నాడు. అటు ఇటు చూసేటప్పటికి ఏమైంది, ఇంకా మునిగిపోతున్నాడు. ప్రభు అన్నాడు. ఎందుకు నీ గురి ఎందుకు తెప్పించావు? అటు ఇటు ఎందుకు చూసావు? అదేం చేస్తుంది? నీ గురి సదాకాలం ఎవరి వైపు ఉండాలి? ప్రభు నువ్వున్నావు నాకు, నువ్వు నన్ను బలపరుస్తావు, నువ్వు నన్ను నడిపిస్తావు, నువ్వే నాకు దిక్కు, నువ్వే నా ఆధారం. అంతే, ప్రభు కావాల్సిన శక్తినిచ్చి ముందుకి నడిపిస్తూ ఉంటాడు. అలా బలపరుస్తున్నందుకే ఈ లోకంలో ప్రభుని మనం ఎంతో మన స్తుతులు చెల్లించాయి. నిజానికండి, ఒక వారం మనం ఆదివారం నుంచి ఆదివారం దాటామంటే నీటి మీద నడిచి వచ్చినట్టేనండి. అవునా కదా చెప్పండి? అటు ఆత్మీయమైన పోరాటాలు, శారీరక పోరాటాలు, ఉద్యోగ పోరాటాలు, మనుషుల పోరాటాలు, అసలు ఎలా దాటుకొచ్చామా అనిపిస్తూ ఉంటుంది. ఎర్ర సముద్రం దాటొచ్చానండి అన్నట్టుగా అనుకుంటాం మనం. నిజానికి మన గురి ఆయన మీద పెట్టాం కాబట్టే దేవుడు మనల్ని ఏం చేశాడు? దాటించేంత వరకు తీసుకొచ్చాడు. ఇది మన శక్తి కాదు, మన బలం కాదు, తెలివితేటలు కాదు,
మనం ఎప్పుడైతే మన గురి ఆయన మీద పెడతామో ఆయన మనల్ని ఎంత నీటి మీద ఉన్న ఎంత తుఫాను ఉన్నా సరే ఆయన నడిపించుకొని దాటి తీసుకొచ్చేస్తాడు అనమాట. అలాగా మనల్ని బలపరుస్తున్నందుకే మనం ప్రభుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? 7 విషయాలు. ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఆయన మనకు పునరుద్ధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన మనకి ఏమి ఇస్తున్నాడు? ఆయన పునరుద్ధానం. అదొక్కటి చూసి ముగించుకుందాం. ఎక్కడుందంటే ఆ మాట 9-10 వచనాలు చూడండి. అందువల్ల నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. చాలు. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఈ పదాలకు అర్థం ఏంటండి అంటే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మీరు తీయొద్దు కానీ పేతురు వాక్యం చెప్తూ ఈ వచనం యేసు ప్రభువులో నెరవేరింది. నీ ఆత్మను ఏం రాస్తుంది అక్కడ? పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టని. వీటికి అర్థం ఏంటంటే, ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఈ వచనం ప్రకారంగా ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం కోసం మాట్లాడుతున్న మాటలు అన్నమాట. నీ పరిశుద్ధిని అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభుని గురించి ఆయన కుళ్ళు పట్టనీయు అని అంటున్నాడు అన్నమాట. నిజానికి యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మన పాప శిక్ష నిమిత్తం ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. మన నీతిమంతులుగా తీర్చబడుటకై మనల్ని ఆయన తిరిగి లేచాడు. అయితే మనకు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను ఎలాగైతే తిరిగి లేచాను, నువ్వు మరణిస్తావు కాదు, నేను వచ్చి నిన్ను మళ్ళీ లేపుతాను, లేపి నేనుండే స్థలానికి నిన్ను కూడా తీసుకెళ్తాను. అది మనకు ప్రభు ఇచ్చిన వాగ్దానం, జీవంతో కూడిన నిరీక్షణ, పునరుద్ధానం అన్న వాగ్దానాన్ని ప్రభు మనకి ఇచ్చాడనమాట. ఆ పరలోకంలో సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం. అదే 11వ వచనం అంటున్నాడు, జీవ మార్గం నీవు నాకు తెలియజేసేది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నిత్య సుఖం. 8 విషయాలండి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభుని మనసారా మనం స్తుతించాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటిది, ఆయన అపాయంలో ఉన్నప్పుడు దేవుడే మనకు ఎలా ఉన్నాడు? ఆయన దాగుచోటుగా ఉన్నందుకే మన స్తుతులు చెల్లించాలి. రెండోది, ఆయనకు లోబడిన వారికి ఆయనే ఎలా ఉంటాడు? ఆధారంగా ఉంటాడు, కాబట్టి ఆయన స్తుతులు చెల్లించాలి. మూడోది, దేవుని బిడ్డల పట్ల ఆయన మనకిచ్చిన ప్రేమను బట్టి మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. నాలుగోది, ఆయనే మనకు నిత్య స్వాస్యంగా ఉన్నందుకే మనం ఆయన ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఐదోది, పరలోకాన్ని మనకు అనుగ్రహించినందుకు మనం ఆయన స్తుతులు చెల్లించాలి. ఆరోది, ఆయన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నందుకే మనం ఆయన ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఏడోది, ఈ లోకంలో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. ఒక కొండను ఎలాగైతే స్థిరంగా ఉంచుతున్నాడు, మన గురి ఆయన వైపు పెట్టినప్పుడు ఆయన మనల్ని బలపరుస్తున్నందుకే మనం ఆయన స్తుతులు మనము చెల్లించాలి. కాదు, ఆఖరిగా 8వ, ఆయన మనకు పునరుద్ధానాన్ని ఇవ్వబోతున్నాడు, అందుబట్టే మనం ఆయన ఎంతో మన స్తుతులు చెల్లించాలి. దయచేసి మోకరించండి. ఈ విలువైన పాఠాలు మనసును పెట్టుకొని మనం దేవుని మన స్తుతులు చెల్లించుకుందాం.